అక్కినేని యువ సామ్రాట్ నాగ చైతన్య ప్రస్తుతం కార్తిక్ దండు దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ వృషకర్మ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే చైతు సినిమా సంగతులు పక్కన పెడితే సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ పాత వీడియో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. నందమూరి బాలకృష్ణ గారు గతంలో నాగ చైతన్య సినీ కెరీర్ గురించి, అక్కినేని ఫ్యామిలీ గురించి చేసిన కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకీ బాలయ్య బాబు నాటి జోష్ ఆడియో వేడుకలో చైతుకి ఎలాంటి పవర్ఫుల్ సలహా ఇచ్చారో ఈ రోజు మన స్పెషల్ స్టోరీలో చూద్దాం. నాగ చైతన్య హీరోగా పరిచయమైన జోష్ సినిమా ఆడియో వేడుకలో బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో ఆయన నాగ చైతన్యతో పాటు అక్కినేని కుటుంబం గురించి కూడా ఆసక్తికరంగా మాట్లాడారు. అక్కినేని నాగేశ్వరరావును తనకు ఎంతో ఆప్తుడిగా భావిస్తానని చెప్పారు బాలకృష్ణ. ఆ కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందని గుర్తు చేశారు. అదే సమయంలో వ్యాపార విషయాల్లో నాగార్జున ఎంతో తెలివిగా వ్యవహరిస్తారని అన్నారు. అయితే నాగ చైతన్యకు ఇచ్చిన సలహా మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. సినీ కుటుంబం నుంచి రావటం ఒక అవకాశం మాత్రమేనని, కానీ విజయాన్ని నిలబెట్టుకోవాలంటే సొంత ప్రతిభ అవసరమని బాలయ్య చెప్పారు. తల్లిదండ్రులు లేదా పెద్దలను గౌరవించడం మంచిదేనని, కానీ వారిని పూర్తిగా అనుకరించడం సరైన మార్గం కాదని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన తన తండ్రి ఎన్టీఆర్ చెప్పిన మాటలను గుర్తు చేశారు. అనుసరించే వ్యక్తి వారసుడు అవుతాడు, అనుకరించే వ్యక్తి నకిలీగా మిగిలిపోతాడు అనే భావాన్ని వెల్లడిస్తూ ప్రతి నటుడు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవాలని సూచించారు. నాగ చైతన్యకు కుటుంబ పరంగా ఎలాంటి లోటు లేదని, అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ కెరీర్లో మాత్రం కష్టపడి ముందుకు వెళ్లాలని బాలకృష్ణ అన్నారు. ప్రస్తుతం యువ హీరోల మధ్య పోటీ చాలా ఎక్కువగా ఉందని, అలాంటి పరిస్థితుల్లో మంచి కథలను ఎంచుకుని విభిన్న పాత్రలు చేస్తేనే ప్రేక్షకుల మన్ననలు పొందగలడని పేర్కొన్నారు. చివరిగా నాగ చైతన్య మంచి ఆరోగ్యం, విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరిన్ని వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించాలని ఆశీర్వదించారు. కాగా నాగ చైతన్య తొలి చిత్రం జోష్ ఆశించిన విజయాన్ని అందుకోలేదు. ఆ తర్వాత ప్రేమ కథలు, కుటుంబ కథా చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ నటుడిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు నాగ చైతన్య.